హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే మా గల్లీ వినాయకుడి దగ్గర అయితే మ్యాజిక్ షో జరుగుతుందన్నమాట. వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. దానికంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం అయితే మర్చిపోకండి, ఓకేనా? అలాగే నచ్చితే షేర్ చేయండి. ఈరోజు మన పిల్లలకి నాలెడ్జ్ పెరగాలన్నా, మైండ్ షార్ప్గా ఉండాలంటే మ్యాజిక్ షో మాస్టర్ అయితే కొన్ని విషయాలు చెప్పాడనమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే మ్యాజిక్ షో రోజు అయితే చాలామంది చూడడానికి వస్తారు కాబట్టి వినాయకుడి లడ్డు వేలంపాట అనేది ఆ రోజునే జరుగుతుంది. ఎంతకు పోయింది ఏందనేది అయితే చెప్తాను. అలాగే గణేశుడు అయితే చాలా పెద్దగా ఉన్నదనమాట మా గల్లీ వినాయకుడు. ఆ వెనకాల చుట్టూ తిరుగుతుంటే బాగా అనిపించింది. ఎలా ఉందనేది కామెంట్ చేయండి ప్లీజ్. అందరైతే లాస్ట్ దాకా చూడండి మ్యాజిక్ షో, ఓకేనా? చూసారు కదా, స్టిక్ చేసిండు అనమాట క్లాత్ తోటి. అలా రెండు క్లాతులు చీల్చి ఇలా అంటే కట్ చేసి రెండు క్లాత్స్ని ముక్కలుగా పట్టుకొని ఇలా చేతిలో పట్టుకోగానే స్టిక్ వచ్చేసింది అనమాట. అది ఆయన మ్యాజిక్ ఎలా చేసిండు అనేది అర్థం కాలేదు. అలాగే నలుగురు పిల్లల్ని తీసుకొచ్చి అయితే నిల్చోబెట్టి ఇంకో మ్యాజిక్ చేయబోతున్నాడు. పేపర్స్ కట్ చేసిన పేపర్లన్నీ వాళ్ళ నోట్లో పెట్టిండు అనమాట. ఆ పిల్లలైతే అలా పెట్టేసరికి పేపర్లు తినిపిస్తుండడు అన్ని ఫుల్గా నవ్వుతున్నారు. ఇంకా కొన్ని పేపర్స్ తన చేతిలో ఉన్నాయి. ఆ వైట్ కలర్ పేపర్స్ మొత్తము కట్ చేసి పెట్టినవే. చేతిలో నుంచి ఎగ్ తీస్తాడు పేపర్లతో. చూడండి మ్యాజిక్ చేస్తున్నాడు ఇప్పుడు. వాళ్ళ నోట్లో నుంచి అయితే పేపర్లను అయితే పడేసిండు అనమాట. చూడండి ఆ పేపర్స్ అన్నిటినీ గట్టిగా అంటే ఇలా ముద్దలాగా చేసేసరికి ఎగ్ అయిపోతుంది. మరి అది ఎలా మ్యాజిక్కో మనకు అర్థమైతే కాదనమాట. ఆ అబ్బాయితోటి మ్యాజిక్ కర్రతో ఇలా తిప్పనంగానే తిప్పిండనమాట. చూడండి ఎగ్ వస్తుంది చేతిలో నుంచి. ఆ ఎగ్నైతే మాస్టర్ అయితే నోట్లో వేసుకుంటాడనమాట. చూడండి ఆ నోట్లో వేసుకున్న ఎగ్ మళ్ళీ ఈ పక్కన ఉన్న అబ్బాయికి కడుపులో నుంచి ఇట్లా కడుపులో ఏదో చేస్తారనమాట. చేసి ఒక సంచి తీసుకొస్తారు. సంచిలో నుంచి చెవులో నుంచి రప్పిస్తారనమాట ఎగ్. చూడండి ఆ సంచిలో ఏం లేదు కదా. ఇప్పుడు కడుపు దగ్గర ఇలా అంటడం మ్యాజిక్ చేస్తాడు. ఆ చెవులో నుంచి ఎగ్ పడుతుంది. చూడండి మీరే అబ్జర్వ్ చేయండి, ఓకేనా? అయ్యో ఎగ్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఆ ఎగ్ని సంచి తీసుకుపోయి అంకుల్ చెవు దగ్గర పెట్టుకుంటాడు అనమాట, మాస్టర్ చెవు దగ్గర. ఆ ఎగ్ వచ్చేసి నోట్లో నుంచి వస్తుంది. చూసారా? అంటే ఈ మ్యాజిక్ ఎలా అయిందనేది నాకైతే అర్థం కాలేదనమాట. మరి సంచిలో చూపించినప్పుడు అయితే ఎగ్గు లేదు, మళ్ళీ తన నోట్లో నుంచి ఉన్న ఎగ్గు మింగిండా లేదా అనేది అయితే అది కనిపించలేదు. మళ్ళీ వచ్చేసింది. నేనైతే మింగలేదని అనుకుంటున్నాను. తర్వాత ఇంకో మ్యాజిక్ అనమాట. పిల్లలు అయితే ముగ్గురు పిల్లల్ని తీసుకున్నాడనమాట. తీసుకొని ఒక సంచిలో నుంచి అయితే రింగ్స్ తీసాడనమాట. 3 వైట్ కలర్ రింగ్సే. వైట్ కలర్ రింగ్స్ తీసి ముగ్గురికి వేసిండు. మళ్ళీ అవి తీసేసి ఆ కవర్లో వేసిండు అనమాట. కవర్లో వేసేసి ఆ పిల్లలకి ఏ డ్రెస్ కలర్లో ఉన్నాయో ఆ డ్రెస్ కలర్లో అయితే రింగ్స్ తీశాడు. నేను మేబీ ఏమనుకుంటున్నానంటే ఆ సంచిలో వైట్ కలర్ ఇవి ఉన్నాయి, ప్లస్ 3 వాళ్ళ కలర్లో ఉన్నాయి అని అనుకుంటున్నాను. మీరేమంటారు అనేది కామెంట్ చేయండి. కాకపోతే ఇందులో ఏంటంటే మ్యాజిక్ది ఒకటి అర్థమైంది. వైట్ ఉన్నాయి, కలర్స్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళని ప్రత్యేకంగా ఆ కలర్స్ ఉన్న వాళ్ళని పిలిచింది కాబట్టి నేనైతే అలా అనుకున్నాను. కాకపోతే ఇందులో ఒకటి ఏంటంటే ఈ రింగ్స్ కలర్స్ రింగ్స్ మొత్తము మన ముందే పైకి ఇసిరేసి ఒకటే రింగ్ చేస్తారనమాట అన్నీ. చూడండి ఇప్పుడు ఆ పిల్లలి కలర్స్ రింగ్స్ ఫస్ట్ వైట్ కలర్లో, తర్వాత వాళ్ళ డ్రెస్ కలర్లో చేసిండు. తర్వాత వచ్చేసి ఈ 3 కలర్ని ఒకటే రింగ్ చేశాడనమాట పైకేసి. ఇది మాత్రం నాకు అమేజింగ్ అనిపించింది అనమాట. ఎక్సలెంట్ అనిపించింది. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అలాగే మీకు ప్రతిదీ ఏ మ్యాజిక్ షో నచ్చింది అనేది కామెంట్ చేయండి. ఇప్పుడైతే 2 పిల్లల్ని తీసుకొచ్చాడు. ఇదైతే నాకు ఫుల్గా నచ్చింది అనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇది అసలు ఎక్సలెంట్ అసలు మ్యాజిక్ షో. ఒక రౌండ్ది అయితే ఏదో తీసుకున్నాడు అనమాట. ఒక పేపర్ అట్టలాగా ఉంటుంది కదా చూడడానికి, ఇలా ఏదో చెతస్కోప్ టైపు. చెతస్కోప్ కాదు, అదేమో అంటారు దాన్ని. అది తీసుకున్నాను అనమాట. తీసుకొని అది చూపించిండు. ఓపెన్ ఉంది చూడండి అని చెప్పేసి, అటు ఇటు ఓపెన్ ఉంది అని చెప్పిండు. తర్వాత ఒక క్లాత్ తీసుకొని థమ్స్అప్ తీసుకొని అందులోకి పెట్టి పైనుంచి క్లాత్ వేసి మ్యాజిక్ స్టిక్తో అయితే మ్యాజిక్ చేసిండనమాట. చూసారు కదా ఉన్నది థమ్స్అప్ సీసా అని అయితే చూపించింది అనమాట. ఇప్పుడు ఏం చేస్తాడంటే ఈ వైలెట్ కలర్ డ్రెస్ ఉన్న పాపకి చెవు దగ్గర పెట్టేసి అది థమ్స్అప్ సీసా ఉంటుంది కదా, ఆ సీసాన్ అనేది లోపలికి ఇలా నెట్టుతాడనమాట. మరి అది ఎక్కడ పోతుంది ఏందనేది అయితే నాకు అర్థం కాలేదు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అందులో నుంచి
అదేంటి డెకరేషన్ పేపర్స్ అయితే తీస్తున్నాడు. ఫ్లవర్స్ 3 వస్తాయి చూడండి. అందులో నుంచి అయితే మనకి సీసా అనేది అయితే రాదు. చూసారు కదా థమ్స్అప్ సీసా. ఇదైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. ఎక్సలెంట్. ఎంత బాగా అనిపించింది అంటే అంత బాగా అనిపించింది. సీసా ఎక్కడ పోయింది అసలు. ఇక్కడ వచ్చేసి పేపర్ అయితే కొత్త పేపరు. దీన్ని అయితే మనకి చూపిస్తుంది అనమాట. ముందు ఏమున్నాయి చూడండి అని చెప్పేసి అయితే చూపించిండు. వీటిని అన్నిటినీ చింపేస్తాడు అనమాట. ప్రతి పేపరు ఈచ్ వన్ ఒక్కొక్కటి ఏది ఉంది అబ్జర్వ్ చేయండి అని చూపించి మరీ చింపుతాడు అనమాట. చింపిన తర్వాత కాల్ చేసి మళ్ళీ యథావిధిగా పేపర్ ఎలా ఉందో అనేది అలానే చేస్తాడు. చూడండి ఈ మ్యాజిక్ కూడా బాగా అనిపించింది. ఇది నిజమా కాదా అనేది కూడా కామెంట్ చేయండి. ఓకేనా. చూడండి కాల్చిండు. మీరు అబ్జర్వ్ చేయండి ఫస్ట్లో పేపర్ అదేనా కాదా. మళ్ళీ తను చింపేసి కాల్చిన తర్వాత యథావిధిగా పేపర్ అనేది అదే వస్తుంది. చూడండి సేమ్ ఉంది కదా పేపర్ అనేది ఫ్రంట్. అబ్జర్వ్ చేయండి మీరు. ఓకేనా. ఇంకా అలాగే ఇంకా మ్యాజిక్లు అయితే చాలా చేసిండు అనమాట. చూడండి ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ పిల్లల్ని పిలిచాడనమాట. పిల్లల్ని పిలిచి ఒక అట్ట ఉంటుంది కదా, ఒక డబ్బా బాక్స్, అందులో ఏం లేదు ఖాళీ. అది వచ్చేసి పిల్లల నెత్తిన పెట్టేసి వాళ్ళని చుట్టూ తిప్పుతున్నాను అనమాట. ఇక్కడ మా పాపని తిప్పుతుండే చూడండి. అందులో ఏం లేదంట. కాకపోతే గిఫ్ట్స్ బాక్స్ అయితే అందులో నుంచి వస్తున్నాయి. అది ఎలానా అనేది అర్థం కాలేదు ఇప్పటికీ నాకు. సూపర్ అనిపించింది అనమాట. ఇదైతే పిల్లలందరికీ అందులో ఎంతమంది ఉన్నారో అన్ని గిఫ్ట్స్ అయితే తీసిస్తున్నారు చూడండి. చాలా బాగున్నాయి ఇవి. కాకపోతే మా పాపని అడిగాను అనమాట. వేరే వాళ్ళని అయితే అడగలేము కదా మనం ఎలా అనేది. నేను అడిగిన మా పాపని సెకండ్లో ఉంచి చూడండి. మా పాప టీ షర్ట్ వేసుకొని, అరే అమ్ములు ఆ అట్టలో ఏమైనా ఉందారా లోపల అంటే మీకు బాక్సులు ఇస్తున్నాడు కదా ఏమైనా ఉన్నదా అని అడిగిన అనమాట. ఏం లేదు మమ్మీ ఖాళీనే ఉందని అన్నది. తర్వాత నాకు ఒకటైతే అర్థమైందనమాట. అందులో నుంచి ఎలా తీస్తున్నాడు అని అంటే అవి గ్లాసులా అని అడిగాను అనమాట మా పాపని. లేదు మమ్మీ అది గ్లాసులు కాదు పేపర్స్ అని చెప్పి అన్నదనమాట. కానీ దూరం నుంచి చూసే వాళ్ళకి అది గ్లాసు బాక్స్ ఉంటాయి కదా, గిఫ్ట్స్ బాక్స్ ఉంటాయి కదా మన గ్లాసులు, అందులో ఫ్లవర్స్ ఉండి అలా కనిపిస్తున్నాయి అనమాట. కాకపోతే మా పాపని అడిగిన కాబట్టి తెలిసింది అది పేపర్స్ టైప్గానే ఉన్నాయి, గ్లాసులు కాదని చెప్పింది. నాకు తెలిసి ఆ అట్టలో మొత్తం సెట్ చేసి ఉంటాడు కావచ్చు, అందుకే ఇట్లా తీయంగానే వస్తున్నాయి అవి. కొలువైన సందర్భంగా 9 రోజులు 1600 కిలోమీటర్లు నాన్ స్టాప్ గా మోటార్ బైక్ నడిపించడం వల్ల నాకు సిడ్నీలో, ఆస్ట్రేలియాలో ఉండే సిడ్నీలో ప్రోగ్రామ్ చేయడానికి నాకు అవకాశం లభించింది. అలాగే నేను గతంలోనే సింగపూర్, మలేషియా, దుబాయ్లో ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ప్రజెంట్ నేను పిల్లలు సెల్ ఫోన్ చూడటం వల్ల అనేక రకాలైన అనర్థాలు జరుగుతున్నాయి. మరి పేరెంట్స్ మరి ఇది చెప్పుకోవడానికి చిన్న విషయమే అయినా దీని వెనకాల పెద్ద ప్రమాదం పొంచి ఉంది అని చెప్పేసి సైకాలజిస్టులు న్యూస్ పేపర్స్ ద్వారా తెలియజేస్తున్నారు. మీ పిల్లలు గొప్పవాళ్ళు కావాలన్నా, మీ పిల్లలు చదువుల్లో ఉన్నతమైన స్థానం సాధించాలనుకుంటే రోజు మొత్తంలో మీ పిల్లలకి 15 నిమిషాలు మాత్రమే ఫోన్ ఇవ్వాలి. 15 నిమిషాల కన్నా ఎక్కువసేపు మీ పిల్లలకి ఫోన్ ఇస్తే మాత్రం వారి మనసులో, వారి పసి హృదయాల్లో ఒక క్రూయలైన మెంటాలిటీ, సమాజానికి దేశద్రోహులాగా వాళ్ళు మిగిలిపోతారు. కాబట్టి మరి సెల్ ఫోన్ అనేది మంచి ఉంది, చెడు ఉంది. కావున సెల్ ఫోన్ గురించి చదివింది ఎలా గుర్తుపెట్టుకోవాలి, కాన్సన్ట్రేషన్ ఎలా డెవలప్ చేసుకోవాలి, వాటి విషయంలో నేను అనేక కాలేజెస్లో, స్కూల్స్లో మోటివేషనల్ మ్యాజిక్ షోలు నేను ఇస్తూ ఉంటాను. ప్రజెంట్ నేను గతంలో రామోజీ ఫిలిం సిటీలో చేసేవాడిని. ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ కాకుండా మరి ఆన్లైన్లో విద్యార్థులకి చదివింది నా క్లాస్ విన్న ఎవరైనా కూడా 100 కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఈజీగా గుర్తుపెట్టుకునే మెమొరీ టెక్నిక్స్ నేను తెలియజేస్తుంటాను. మరి ఇప్పుడు దానికి సంబంధించిన ఒక చిన్న మెమొరీ మ్యాజిక్ని నేను ఇది ఆల్రెడీ TV9లో కూడా ఈ ట్రిక్ నేను చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మీ ముందు చేస్తున్నా. ఈ ట్రిక్ చేయడానికి మహిళలు 2 లేదా 3 రావాలి. ఈ మాస్టర్ దగ్గర చాలా టాలెంట్ ఉంది. TV9 ప్రోగ్రాంలో కూడా చేశాడంట. అండ్ అలాగే పిల్లలకి మైండ్ షార్ప్గా ఉండాలంటే స్పెషల్గా రామోజీ ఫిలిం సిటీలో
క్లాసులు కూడా ఇచ్చాడంట. ఇప్పుడు వచ్చేసి ఇందాక చెప్పిన విధంగా అయితే బ్రెయిన్ షార్ప్గా ఉండడం కోసం ఒక మ్యాజిక్ షో చెప్తానన్నాడు కదా, టీవీ నైన్లో చెప్పాడని అన్నాడు. అదే అన్నమాట ఇది. ఇక్కడ వచ్చేసి 3 లేడీస్ని అయితే తీసుకున్నాడు. ఈమెకు వచ్చేసి గడియారం లాంటిది అయితే ఒకటి ఇచ్చాడనమాట. అతను ఇంటికాంచే ఒక పేపర్ లాంటిది తీసుకొని వచ్చిండు. అందులో ఏమున్నది అనేది వాళ్ళు చేసేదాన్ని బట్టి వస్తుందంట. చూడండి ఇక్కడైతే ఇది మ్యాజిక్ బాగా అనిపించింది. తను వచ్చేసి ఒక టైం దగ్గర అయితే సెట్ చేసింది అనమాట ముళ్ళుని. తర్వాత వచ్చేసి ఇంకొక నీకు ఇష్టమైన దాన్ని సెట్ చేసుకుంటే ఆమె సెట్ చేసి ఇప్పుడు ఓకేనా అంటే డన్నా అంటే డన్ అన్నమాట. బ్యాక్ సైడ్ ఒక స్టిక్కర్ తీసేసి ఆమె ఎక్కడైతే ఆఫ్ చేసిందో ముళ్ళు, ఆమె ఏజ్ దగ్గర స్టాప్ చేసింది. బ్యాక్ సైడ్ తిప్పేసి ఎక్కడ ముళ్ళు అయితే ఉందో ఆ ముళ్ళు నుంచి మళ్ళీ 8 కౌంట్ చేస్తే ఒక నెంబర్ వచ్చిందనమాట. బ్యాక్ సైడ్లో నెంబర్స్ ఉన్నాయి. ఆ నెంబర్లే అంకుల్ ఇంటి దగ్గర నుంచి ఏ స్లిప్ అయితే తీసుకొచ్చాడో ఆ స్లిప్ ఓపెన్ చేస్తే ఆమె ఏ కలర్ శారీ అయితే వేసుకుందో అదే వచ్చిందనమాట. ఇది హైలైట్. కానీ వాళ్ళని కావాలని అయితే పిలవలే, కలర్ ఉంది కదా అన్నట్టుగా. ఇది అయితే మ్యాజికే అనమాట, మైండ్ మ్యాజిక్. వీడియో ఎలా ఉంది, నచ్చిందా? నచ్చితే అయితే కంపల్సరీ లైక్ చేయండి. తను వచ్చేసి కరోనా టైంలో కళ్ళకు గంతలు కట్టుకొని బైక్ నడిపిండనమాట. చాలా గ్రేట్ కదా. ఈయనకి అవార్డ్స్ కూడా వచ్చాయన్నమాట. పద్మభూషణ్ అవార్డ్స్ ఇలా ఉంటాయి కదా, అలా చాలా వచ్చాయన్నమాట. చాలా బాగా అనిపించింది. అలాగే 10,000 రూపీస్ ఓన్లీ కంపెనీ వారు. ఒకటోసారి కేశవులు గారు 20,000 రూపాయలు, మహేందర్ గారు 50,000, ఒకసారి వెంకటేష్ గారు 50,000 రూపాయలు యొక్క వేలంపాట ఆక్షన్ ఇచ్చారు. సైదుల్ గారు 70,000 రూపాయలు, 70,000 రూపీస్ సైదుల్ గారు. శ్రీనివాస్ రెడ్డి గారు 80,000 రూపాయలు. ఎంబాల వెంకటేష్ గారు 1,01,000. సంబాల వెంకటేష్ గారు 1,16,000 రూపాయలు మన ముందు ఛాలెంజ్ ఇస్తాడు. మన మహాగణపతి లడ్డు మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోతాడు ఈ మహేందర్ గౌడ్. మన ముందు ఛాలెంజ్ వేసినాడు. 1,20,000 మన మహాగణపతి లడ్డు. సందీప్ కుమార్ గారు 1,50,000 రూపాయలు. వెంకటేష్ ప్రెసిడెంట్ గారు 1,60,000. సారీ 80,000, 1,80,000 ప్రెసిడెంట్ వెంకటేష్ గారు. ఒకటోసారి 1,85,000 కాలనీ ప్రెసిడెంట్ వెంకటేష్ గారు కైవసం చేస్తున్నారు. గట్టిగా క్లాస్. Give your big hands. హైదరాబాద్లో మొత్తం రాజకీయ నాయకులే సొంతం చేసుకుంటారనమాట వినాయకుడి లడ్డు. ఓకేనా, మొత్తానికైతే ఫైనల్గా 1,85,000 అయితే తీసుకున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మళ్ళీ